ప్రవక్త అయిన ఏలియా ద్వారా దేవుడు చేసిన అద్భుతములు. పాత నిబంధనలో అత్యంత శక్తివంతమైన ప్రవక్త ఏలియా. ఈ ప్రవక్త గురించి రాజులు 1, 2వ గ్రంథములలో వ్రాయబడి ఉన్నది. ఈయనకు రెండింతల అభిషేకం ఉన్నది. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. ఈయన రోషం గల దేవుని ప్రవక్త. ఏలియాకు 50 మంది శిష్యులు అగ్ని రథముల ద్వారా, అగ్ని గుర్రముల ద్వారా పరలోకానికి కొనిపోబడిన ప్రవక్త. ఏలియా 14 అద్భుతములు చేశాడు. ఏలియా అహాబ్ రాజును వద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ జీవం గల దేవుని తోడు ఈ సంవత్సరములలో మంచు కానీ వర్షం కానీ కురువదని ధైర్యంగా చెప్పిన వ్యక్తి. 1వ రాజులు 17వ అధ్యాయము 1వ వచనం. అంతటా దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై కెరీతు వాకు దగ్గర దాగి ఉండమని చెప్పాడు. కౌకూలములచే నీకు ఆహారం పంపిస్తానని చెప్పాడు. కావున ఏలియా దేవుని మాట ప్రకారం యోర్దాను నదికి ఎదురుగా ఉన్న కెరీతు వాకు దగ్గరికి వెళ్ళి నివాసం చేశాడు. ప్రతిరోజు ఉదయము సాయంత్రములు కాకుల గుంపు లేదా కొన్ని కాకులు కలిసి రొట్టె మాంసము ఏలియాకు అందిస్తూ ఉన్నాయి. కొంతకాలానికి ఆ కెరీతు వాగు కూడా ఎండిపోయినది. కెరీతు వాగు నుండి ఎండిపోయిన తరువాత దేవుని మాట చొప్పున ఏలియా సారెపతు అను ఊరికి వెళ్ళాడు. రాజుల 1వ గ్రంథం 17వ అధ్యాయము 8-17 వచనములు. అక్కడ సారెపతు విధవరాలు, ఆమె కుమారుడు కరువులో ఉన్నారు. వర్షాలు లేనందున పంటలు లేవు, పనులు లేవు. వారు ఎంతో ఇబ్బందిలో ఉన్నారు. ఏలియా సారెపతు వెళ్ళినప్పుడు ఆమె గవని యొద్ద కట్టెలు ఏరుకుంటూ కనపడినది. ఏలియా మొదట ఆమెను మంచినీళ్లు కొంచెం తీసుకురమ్మని చెప్పాడు. తరువాత ఒక చిన్న రొట్టె చేసి తీసుకురమ్మన్నాడు. ఆమె తన పరిస్థితి అంతా చెప్పింది. చనిపోవడానికి ముందు ఈ పుల్లలు ఏరుకోవడానికి వచ్చానని చెప్పింది. ఏలియా భయపడవద్దని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడని ఆమెకు చెప్పాడు. ఆమె ప్రవక్త మాటకు లోబడి వెళ్ళి మొదటి రొట్టెను చేసి తీసుకువచ్చింది. ఆ కరువు దినాలన్నింటిలో ఆమెకు నూనె పిండి తక్కువ కాలేదు. వారు సంతృప్తిగా భోజనం చేస్తూ వచ్చారు. తరువాత కొన్ని దినాలకు సారెపతు విధవరాలి కుమారుడు మరణించాడు. ఏలియా ప్రార్థించి విధవరాలి కుమారుని బ్రతికించాడు. ఏలియా ఆ బిడ్డను తన చేతిలోనికి తీసుకొని 3 సార్లు ప్రార్థించగా ఆ బిడ్డ తిరిగి బ్రతికాడు. రాజుల 1వ గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం. ఆకాశం నుండి అగ్నిని దింపిన రోషం గల ప్రవక్త ఏలియా. యెజబెలు పోషించుచున్న బయలు ప్రవక్తలు 450 మంది, అషేరాదేవి ప్రవక్తలు 400 మంది, మొత్తం 850 మంది ప్రవక్తలను కర్మెల్ పర్వతం దగ్గరికి పిలిపించాడు ఏలియా ప్రవక్త. రాజుల 1వ గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనం. అహాబు రాజు కూడా వారందరి మధ్యకు దూతలను పంపి వారందరూ కర్మెల్ పర్వతం దగ్గర సమకూర్చబడేలా ఏర్పాటు చేశాడు. బయలు ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు తమ దేవతల యొక్క శక్తిని గురించి, జీవం గల దేవుని ప్రవక్తలు దేవుని గొప్ప శక్తిని, ఆశ్చర్యకరమైన దేవుని అద్భుత శక్తిని రుజువు చేయడానికి ఎంతో పోటీపడి ప్రయత్నిస్తూ ఉన్నారు. బలిపీఠం మీద తునకలుగా చేయబడిన మాంసం ఉంచబడినది. కందకమును నీళ్లతో నింపారు. బలిపీఠం మీద 3 సార్లు నీళ్లు పోయబడినవి. బయలు ప్రవక్తలు సేవించుచున్న దేవతల నుండి జవాబు రాలేదు. సాయంకాల సమయంలో ఏలియా దేవునికి ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నైవేద్యం అంతా దహించి వేయబడినది. నీళ్లన్నీ ఆవిరైపోయాయి. అక్కడున్న వారంతా జీవం గల దేవుని శక్తిని తెలుసుకున్నారు. ఏలియా బయలుదేవత, అషేరాదేవి ప్రవక్తలు మొత్తం 850 మందిని ప్రవక్తలను వధించాడు. రాజుల 1వ గ్రంథం 18వ అధ్యాయము 40వ వచనం. ఇక 5వ అద్భుతం. ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం కురిసినది. రాజులు 1వ గ్రంథం 18వ అధ్యాయము 42వ వచనం. ఏలియా కర్మెల్ పర్వతం మీదకి పోయి మోకాళ్ళ మధ్య తన ముఖమును ఉంచుకున్నాడు. తన దాసుని పంపి వర్షం పడు సూచన ఉందేమో సముద్రం వైపు చూడమని చెప్పాడు. 7 మార్లు అలా చూచిన తర్వాత అరచేయంత మేఘం కనపడినది. ఏలియా ప్రార్థన ద్వారా 3.5 సంవత్సరాలుగా రానటువంటి వర్షం తిరిగి వర్షించినది. ఏలియా ప్రార్థన ద్వారా జరిగిన అద్భుతము ఇది. నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించిన అహాబ్ రాజు, యెజబెలు, అతని వంశము ఏమీ లేకుండా
అతని 70 మంది కుమారులకు జరగబోయే పరిణామాల గురించి దేవుడు అహబు రాజుకు తెలియచేయమని ఏలియాను పంపించాడు. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం. ఈ మాట 2వ రాజులు 9వ అధ్యాయము 33-34 వచనాలలో నెరవేరినది. ఏలియా గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన మాటలో శక్తి ఉన్నది. రాజులు 2వ గ్రంథం 1-7 వచనాల్లో చూసినట్లయితే, రాజైన అహజ్యా జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఇతడు మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి ఉన్నాడు. అతడు తాను స్వస్థపడతానో లేదో తెలుపమని ఎక్రోను దేవతయగు బయల్జేబునొద్దకు తన దూతలను పంపాడు. ఏలియాకు ఈ విషయం తెలిసింది. చాలా బాధపడ్డాడు, కోప్పడ్డాడు. ఇశ్రాయేల్ వారిలో దేవుడన్నవాడు లేడనుకొని, బయల్జేబుల దగ్గరికి మీరు వెళ్తారా? ఎక్కిన మంచం దిగకుండా నీవు మరణమవుతావు అని ఏలియా అహజ్యా రాజు దూతలకు చెప్పాడు. ఏలియా చెప్పినట్లుగానే అహజ్యా రాజు మరణించాడు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.